రేయ్ తిరుపతి బావా, మీ అక్క కోసం నేను ఇన్నెన్ని మాటలు పడ్డాన్రా, ఎంత నరకం అనుభవించాన్రా. వాళ్ళందరూ నన్ను చీటికి మాటికి అనాథ అనాథ అంటున్నా నా బుజ్జమ్మని చూసుకుని గొప్పగా ఫీల్ అయ్యేవాడిని. అవును బావా. కానీ ఈరోజు నా బుజ్జమ్మ ఇంత పెద్ద విషయం దాచి నన్ను నిజంగా అనాథ అని నిరూపించిందిరా. బావా, అది తను అంటే అక్క. ఏంట్రా ఏదో నీళ్ళు నవ్వులుతున్నావు? ఏంటి ఇందులో తమరు ప్రమేయం కూడా ఉందా? అమ్మో అయ్య బాబోయ్, నా మీదట్టు అంతెందుకు, నాకు ప్రాణమైన నా బావ మీదట్టు. నాకేం తెలీదు, నన్ను నమ్ము బావా. నమ్ముతానురా, ఈసారికి నిన్ను నమ్ముతాను. నా బుజ్జమ్మతో పాటు అందరూ నన్ను మోసం చేశారని తెలిస్తే గుండె పగిలి. రేయ్ తిరుపతి బావా, తెలిస్తే గుండె పగిలి చస్తాన్రా. బావా. అవునరా, ఇప్పటికీ గుండెంతా పట్టేసినట్టుగా ఉందరా. బుజ్జమ్మ నన్ను మోసం చేసిందని నేను తట్టుకోలేకపోతున్నాను రా. నేను తట్టుకోలేకపోతున్నాను. అమ్మ నిన్ను మోసం చేయలేదు నాన్న. నాన్న, అమ్మ నిన్నెప్పటికీ ఏ విషయంలోనూ మోసం చేయదు. ఇప్పుడు కూడా నేను అమ్మ దగ్గర మాట తీసుకున్నాను కాబట్టే తను మీకు చెప్పలేదు నాన్న. అంతేకాని మీ దగ్గర దాచాలని, మిమ్మల్ని మోసం చేయాలని అస్సలు కాదు. రే, కన్న కొడుకు ఇచ్చిన మాట కోసం తాళి కట్టిన భర్తని మోసం చేయొచ్చా? ఎరా చేయొచ్చా? లేదు బాబా, చేయకూడదు. తెలిస్తే గుండె పగిలి చస్తాను. అది ఏంట్రా? ఏం లేదు బాబా, అది ఖచ్చితంగా తప్పే, ముమ్మాటగా తప్పే, అంతే. చూసావా, నా బామ్మర్ది కూడా నేనే కరెక్ట్ అంటున్నాడు. ఓవర్ యాక్షన్ చేయకుండా కరెక్ట్ గా చెప్పు. సరే నాన్న, ఆ విషయం వదిలేసే. నువ్వు ఇంకా ఇంటికి రాలేదని చెల్లి ఏడుస్తుంది. చందు అన్నయ్య బాధపడుతున్నాడు. సైలెంట్ గా ఉండు. వాళ్ళ కోసమైనా ఇంటికి వెళ్దాం పద నాన్న. అలాగేరా, నా బిడ్డ కోసం, నా పెద్ద కొడుకు కోసమైనా వస్తాను. వాళ్ళు నా ప్రాణం రా. అసలు ఇంత జరిగాక నేనింకా ప్రాణాలతో ఉంది మీకోసమే, నా పిల్లల కోసమే రా. లేదంటే ఈ మోసాన్ని భరించలేక నేను ఎప్పుడో. కూర్చోండి, జాగ్రత్త. అయిపోతాను. అప్పటికీ పొడుపు కదే అప్పటికీ మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా ఇందరిలో కలిసున్నా వెలుతిని నేను చూస్తున్నా పొరపాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా
నీ చిన్నత్తలాగే నేను కూడా నీకు మనసు లేని బండరాయిలాగా కనిపించాను కదూ. అర్థం చేసుకోలేని రాక్షసులా కనిపించాను కదూ. ఎందుకత్తా అలా అంటున్నావు? మరి నీ జీవితంలో ఇంత జరుగుతుంటే, నీ మనసులో అంత బాధ ఉంటే మరి నాకెందుకు చెప్పలేదు? ఇప్పటికీ పొడుపు కదే. నువ్వు నిజంగానే ధీరజ్ గారితో వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నావని, మమ్మల్ని మా నమ్మకాన్ని మోసం చేశావని మేము ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నాం, బాధపడుతూనే ఉన్నాం. మరి నీ జీవితంలో కళ్యాణ్ అనేవాడి చేదు గతం ఉందని మాకెందుకు చెప్పలేదు ప్రేమ? వాడు కూడా నిన్ను మోసం చేశాడని తెలియగానే నీకు చచ్చిపోవాలన్న ఆలోచన వచ్చిందే తప్ప నీకోసం మేము బ్రతికే ఉన్నామన్న ఆలోచన గుర్తుకు రాలేదా? అన్నిటికంటే ముఖ్యంగా నీకేమైనా అయ్యుంటే మేము ప్రాణాలతో ఉండవన్న విషయం గుర్తుకు రాలేదా? అత్తా, నాన్నతో చెప్పుకోవాలి, బాధొస్తే అమ్మతో పంచుకోవాలి అని అంటారు. నేను నీకు అమ్మ నాన్న అన్నీ నేనే అయి పెంచాను కదే. మరి వాడెవడో నిన్ను మోసం చేశాడని, చావాలో బ్రతకాలో అర్థం కాని పరిస్థితుల్లో పడేశాడని నాకెందుకు ఫోన్ చేసి చెప్పలేదు? ఆ? నువ్వు అప్పుడే ఫోన్ చేసి చెప్పుంటే నిన్నింటికి తీసుకొచ్చేసేవాళ్ళం కదా. అప్పుడు ధీరజ్ గాడు నీ మెళ్ళో తాళి కట్టే అవసరం ఉండేది కాదు కదా. ఆ కళ్యాణ్ గాడు మోసం చేస్తే నీ మెళ్ళో తాళి కట్టి నీకు జీవితాన్ని ఇచ్చానని అందరి ముందు నిన్ను అవమానించుండేవాడు కాదు కదా. నీకిప్పుడు గుండెల నిండా బాధ, కంటి నిండా కన్నీళ్లు ఉండేవి కాదు కదమ్మా. నా దురదృష్టమో లేక నా తలరాతో తెలీదు గాని నేను అమ్మలా నాన్నతో చెప్పుకోవాలి, నేను అమ్మలా ప్రేమని పంచిన వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టేసి వెళ్లిపోతున్నారే. ఆ రోజు నా చెల్లెలు, ఈ రోజు నువ్వు. మనసును వేయి కన్నులతో చూపులకే కారాదంట ప్రేమ. ఇద్దరి మధ్యన ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ. ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ. ఏ బాధ తానో ఏ వేదనో ఎదలే. ఆయన ఎక్కడైనా కనిపించారో లేదో, చిన్నోడు మాట్లాడితే ఆయన ఇంటికి రావడానికి ఒప్పుకుంటారో లేదో. అమ్మా, చిన్నోడు ఖచ్చితంగా నాన్నని తీసుకొని వస్తాడు. బాధపడకమ్మా ప్లీజ్. అబ్బా, బాధపడుకోమ్మా ప్లీజ్ అంట. అమ్మా, నాన్నొచ్చారు. అక్క గుడ్ మార్నింగ్. అంటే అన్నానంటారు గాని మీరలా ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చా చెప్పండి? నేను ఏడుస్తానని మీకు తెలీదా? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏమండి?